వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోరాడాలని బీఆర్ఎస్, బీఎస్పీ నిర్ణయించాయి. త్వరలో సీట్ల సర్దుబాట్లపై నిర్ణయం ప్రకటిస్తామన్నాయి. లౌకిక శక్తులని ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు నేతలు. ఇవాళ ఉదయం కేసీఆర్ నివాసానికి వెళ్లిన బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై కేసీఆర్తో చర్చించారు. కలిసి వచ్చే పార్టీలు ఏమున్నా స్వాగతిస్తామన్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్, బీఎస్పీ నిర్ణయించాయి. నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. లౌకిక పార్టీలు కలిసి పోటీ చేయడం ఎంతో ముఖ్యమన్నారు ఇద్దరు నేతలు. సీట్ల పంపకాలు, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ అనే దానిపై 1-2 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని ప్రకటించారు. బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతామన్నారు. చాలా అంశాలపై ఆర్ఎస్పీతో చర్చించామన్న కేసీఆర్ రేపు మాయావతితో మాట్లాడతానన్నారు. సీట్ల షేరింగ్ పై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు కేసీఆర్. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వికసన గురించి పనిచేసే చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం ప్రవీణ్ గారు వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపటి. కాంగ్రెస్, బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లౌకిక పార్టీల ఐక్యత ఎంతో ముఖ్యమని చెప్పారు. బీఆర్ఎస్ తో కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్తున్నామని చెప్పారు. మాయావతి అనుమతితోనే కేసీఆర్ ను కలిశామని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్. 2 పార్టీల పొత్తు తెలంగాణను పూర్తిగా మారుస్తుందన్నారు. నేను గౌంజీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ 2 పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితిలో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారన్న వదంతులు నమ్మొద్దని ఈ ఉదయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దిశవైపే తన ప్రయాణం అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన కాసేపటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడిచింది. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై స్పందించారు ఆకునూరి మురళి. 2 నెలల క్రితం దుర్మార్గుడిగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడిలా దేవుడయ్యాడని ఆర్ఎస్పీని ప్రశ్నించారు. గాడిదల మీద ఎక్కైనా సరే మీరు ఎంపీ అవ్వాల్సిందేనా అని నిలదీశారు. రేపు బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందో మీకు తెలియదా అని అడిగారు. రాజ్యాంగాన్ని రద్దు ఎవరు చేస్తారో ఆర్ఎస్పీకి తెలియదా అన్నారు. రాజకీయాల్లో విలువలు ఉండవన్న వాదనను ఆర్ఎస్పీ అంగీకరించినట్లేనన్నారు ఆకునూరి. అన్యాయం పోలీస్ బాస్, కరెక్టు కాదు మీ నిర్ణయం అంటూ ఆకునూరి ట్వీట్ చేశారు.